అమ్మ ఇంకోటమ్మా, ఈ సినిమా తీసే టైంలో విలేజ్ విలేజ్ వాళ్ళు కావచ్చు, ఊరోళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎందుకు మనకు అవసరం ఆ సినిమాలు, కదప్పుడు పని చేసుకోవచ్చు కదా, వ్యవసాయం చేసుకోవచ్చు కదా అని ఎవరన్నా అన్నారా? చిన్నంగా ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? చిన్నగా కదా అన్నది ఆ మాటలు. ఆ, ఈ ఎచ్చులు దానికి ఎందుకు, ఈ శిలమని పెట్టి మేకలు బర్రెలు ఇల్లు వాకిలు మొత్తం అమ్మి దానికి పెట్టి వీళ్ళందరినీ బజారు వేసినదని ఎగతాళి చేయని వాళ్ళు 100లో ఒక్కరో ఇద్దరు ఉంటారు అంతే. ఉమ్. ఎవరన్నా ఎందుకు ఏడుస్తున్నావు? అనుకుంటే ఏడిపోతుంది నాకు, అప్పట్లో అట్ట చేసేది ఉమ్, అని. ఎన్నెవరు అనుకుంటే నాకెందుకు, నేను చేయాలని పట్టుదలతో చేసినానని చెప్పి చేసా. అప్పటికి ఎప్పుడు నన్ను ఎగతాళి చేసారు. మా ఇంట్లో ఈయనైతే ఇంకా అసలు ఏమంటే అదే అనేవాడు. ఎన్నన్నా నేను చిలమ చేయాలని చేసిన అందరూ ఓట్లు పెడుతున్నా కూడా ఎగతాళి చేసిండ్రు. ఈ బర్రెలు అమ్మింది, మేకలు అమ్మింది, వీళ్ళందరినీ బజార్లు వేసింది, ఎచ్చులు అట్టా ఇట్టని మా వాళ్ళు కూడా ఎగతాళి, మా అక్కోళ్ళు కానీ మా బంధువులు కానీ అందరూ ఎగతాళి చేశారు. ఎగతాళి చేసినా కూడా ఎవరు పట్టించుకోకుండా సినిమా చేసి ఈరోజు సినిమా చేసి వింటర్లు మాట్లాడి 10 మందికి తెలిసే వరకు ఇప్పుడు ఆ ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఇప్పుడు అంటారు, అబ్బా అప్పుడేదో అనుకున్నాం, ఇప్పుడు బాగానే సినిమా అంతా లైన్లోకి వస్తాను, ఇల్లు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడతారు అది ఇది అని చెప్పి టీవీలో కానీ వస్తారు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు. నేను అనుకున్న ఎగతాళి చేసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ నవీన్ నాప్సేన బండుద్దులు అనుకున్న ఆ రోజు అట్నే అయింది ఈ రోజు అనుకుని హ్యాపీగా ఉన్న. సినిమా చేసి 10 మందికి తెలిసిన 10 మంది ఈరోజు నా సినిమా చూడాలి, నాదే కాదు ప్రజలది సినిమా, నేను కష్టపడి చేసినా నాదని నేను గరాన పడకూడదు, 10 మంది చూడాలి, 10 మందికి నేను తెలియాలి. ఈ ఆళ్ళు ఎక్కేసినప్పుడు కూడా ఒక 1000 మంది అప్పుడు సాహసగతులు అంట వాళ్ళందరినీ కూడా ఊరకు తీసుకొచ్చి నాతోటి సినిమా చూపించాలని నేను బాగా గర్వ పడుతున్నా. మంచిగా నాకు బాగా హ్యాపీగా ఉంది ఈరోజు. అందరూ ఎగతాళి చేయని వాళ్ళు ఒక్కరు కూడా లేరు, నన్ను అందరూ ఎగతాళి చేసిన వాళ్ళే. ఎందుకు అని ఇప్పుడు ఈ 10 మందికి తెలిసినాక కొంచెం సైలెంట్గా ఉన్నారు. అది వరకు నన్ను పోయి ఎగతాళి చేసేవాళ్ళు. ఎగతాళి చేసేది కూడా కాకుండా ఈ ఏమంటారు పెళ్ళిళ్ళు దినాలు కార్యక్రమాలు ఉంటాయి ఇళ్ళకాడ, అంటే కులవారిగా పిలిచేది, పొలంలో కూడా రానిలేదు. పొలంలో కూడా నన్ను పక్కన పెట్టేశారు మా కులపోళ్ళు. ఎందుకు? మీకెందుకు, మీకు పిల్లల్ని ఇబ్బంది పెట్టి మీరు పని చేస్తారా అని పెళ్ళిళ్ళకి పిలవరు. కొంతమంది మా ఇళ్ళని కొంతమంది దినాలు పిలవద్దు, పెళ్ళి పిలవని పర్వాలేదు, దినాన్ని పిలవాలి ఖచ్చితంగా. అంట్లు అంటారు, అవి ఏమంటాం అవి తగులుతాయి మనకి, అంటుకు పోకపోతే ఆటకి కూడా ఆపేశారు. ఆటకి ఆపేసిన అది కాక ఊర్లో 10 మందికి నేను మనిషిని, అందరికి అనుకూలమైన మనిషిని, నన్ను ఇక్కడ కులపాలు కూడా ఇబ్బంది పెట్టేశారు. నేను ఆ పాప తట్టుకోలేకపోయి ఏమన్నా వచ్చి తిట్టేది గందరగోళం చేయాలి, సిలవని పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతావు నువ్వు ఇట్లా. ఎందుకు అంత ఇన్సల్ట్ చేయడానికి అవసరం ఏముంది? మీ కోరిక మీది కదా, మీరు చేస్తున్నారు కదా, వాళ్ళకి అసలు అంటే ఇప్పుడు నేను దారిన పోతుంటే ఎగతాళి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారుగా, అట్ట ఎగతాళి. ఎందుకంటే ఈ ఎగతాళి గుండానే వీళ్ళు ఇబ్బంది పడి మానుకోవాలి, ఇల్లుగా బజార్ అవ్వాలి అని చాలా మందికి ఉంటుందిగా. అయినా ఎవరిది పట్టించుకోకుండా దేవుని నమ్ముకున్నాం, భూమి నమ్ముకొని ఒక లైన్లోనే పోయాం ఇద్దరం, మేము చెప్పినట్టు. అది అన్న, వీళ్ళంతా ఒక జనరేషన్, మీరు ఇప్పుడున్న జనరేషన్, ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా వీళ్ళు చేసేదాన్ని ఫస్ట్లో తప్పని అంటే మనకి ఉన్నదాని ప్రకారం కరెక్ట్ కాదని వచ్చింది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి మనం చెప్పాల్సింది ఏంటంటే చిన్నటికి మనం చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం. చిన్నటికి ఒక సపోజ్ వాళ్ళ స్ట్రగుల్ పోయిందంటే చిత్రం కనీసం 1 వీక్ దాని ఆలోచిస్తాం, దాని తోడు మళ్ళీ 9 days 1 days పడుకుంటాం మనం వేసాం. లేదు మిగతా ఇంకేదైనా ఒక చిన్న ఎగ్జామ్ పైన ఇంకోటి పైన డిస్టర్బ్ చేసి వెనక్కి వచ్చేస్తాం, ఎవరు దానికి వెళ్ళం. ఎందుకంటే భయం, చచ్చిపోవడం ఇంకోటి చేస్తుంటాం. ఈ విషయంలో నిజంగా నేనైతే గర్వపడతాను. ఎవరైనా అనుకుంటారో తెలియదు కానీ ఎందుకు గర్వపడుతున్నాను. ఫస్ట్లో నేను భయపడ్డాను, బాధపడ్డాను. మా అమ్మ మనకి చదువులేదు, వాళ్ళ చదువులేదు. అసలు ఫస్ట్ సినిమా అనే పేరు పలవడం కూడా సరిగ్గా రాదు ఆమెకి, సినిమా అంట సినిమా. వీళ్ళు పట్టుబట్టి వీళ్ళ స్థాయికి వీళ్ళ రేంజ్కి ఒక సినిమా చేసి వాళ్ళ కోసం చేసుకున్నాను ఫీల్ అవుతున్నారు. కానీ ఫస్ట్ వాళ్ళ కోసం చేసుకోవచ్చు. ఇప్పుడు నా కోసమే మా అమ్మాయి కలగన్నదేమో అంటే సపోజ్ ఎక్కడున్నా సరే ఇది ఒకటి ఫీల్ ఉంది. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఏం కూడా నిరూపించింది స్టూడెంట్స్కి కానీ, లేదంటే మనకు ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్నోటికి డిస్టర్బ్ అయ్యి ఊరికే చిన్నోటికే ఫీల్ అయిపోయి చనిపోవడం చేస్తున్నాం. అవసరం లేదు. ఏలాగా మొండిగా ఉన్నామనుకో, కోటైనా వాళ్ళ 10 రూపాయలే, అది ఎంత పెద్ద కష్టాలు వదిలేయచ్చు. ముందు మనం వెళ్ళి నడవాలి, అంతే ప్రయత్నించాలి, గెలవాలనేది ఇలా పడతారు. అందుకే ఇక్కడ మన పైన చెప్పాల్సిందంటే ఒకటే, అనుకుంది సాధించడం కోసం చదువుకి డబ్బుకి ఏటికి సంబంధం లేదని చెప్పేసి ఏం చెప్పింది వీళ్ళకి పుట్టడం అదృష్టం యాక్చువల్గా. లేదంటే నా ఆలోచన కూడా తప్పే.
ఇప్పుడైతే ఏ ఆలోచన కరెక్ట్ అని నా ఉద్దేశం. ఓకే, తప్పు లేదు చేయడంలో. ఎందుకంటే మనకి ఇప్పుడు నా ఫ్రెండ్ చాలా మంది వచ్చారు కదా, ఇంట్లో ఎవరు తల్లిదండ్రులు ఒప్పుకోరంట సినిమా చేయడానికి, సినిమాల్లోకి వెళ్ళడానికి. అవును, వింటుంటాం సినిమాలు అంటేనే పోయేసి ఎందుకు సినిమా అంటే ఒక వరస్ట్ అనే, అంటే నిజంగా ఇదే అన్నారు. చాలా పచ్చిమేరు కదా, ఒప్పుకోరు. నువ్వు అదృష్టంతో బాబు సినిమాకి మీ అమ్మ నాన్న తీసుకొచ్చారని చెప్తుంటారు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నెక్స్ట్ ఎలా ఉంటుంది తర్వాత వదిలేస్తే, అంటే మనం నిలబడడం పక్క వదిలేస్తే, ప్రస్తుతానికి అయితే మా అమ్మలతో పాటు నేను కొంత తెలుస్తున్నాను. మా ఊర్లో ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా, మా ఊరు వరకు పెదారికట్ల పేరు బయట తీసుకొచ్చిన లేరు. ఇంతకుముందు ఎప్పుడు మాసభక్తులు ఒకరు ఉండేవాళ్ళు, మేము చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం. వాళ్ళకి ఏంటంటే మంత్రాలు తంత్రాలు ఇవి ఉన్నాయంట, చేతబళ్ళు. వాళ్ళు ఏంటి, ఏదో పొద్దుల్లో కోర్టు ఉంటే ఏదో కేసు గొడవ అయితే ఇక్కడి నుంచి, అంటే మన ఊరు నుంచి వాళ్ళ ఊరికి చిరుత పురుగులతోటి బెడ్ కట్టుకొని పాములతోటి తోలుకుంటూ వెళ్ళారంట. కోర్టులో కోర్టులో ఉంటారు కదా లాయర్ జడ్జి, వాళ్ళు కూడా భయపడ్డారని చెప్పినాను. అక్కడ జరిగిన ఒక సీన్ ఇందులో కూడా పెట్టా మన సినిమాలో కూడా. దెయ్యాలతోటి వాళ్ళ తోటలు ఉంటాయి కదా పొలంలో, వాటి చుట్టూ గోడ కట్టించారంట దెయ్యాలతోటి. దానికి నేను కూడా దీంట్లో కొంచెం కాపీ పెట్టాను. ఆ పేరు తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్న మా ఊర్లో పేరు వచ్చింది. ఒక 100 సంవత్సరాల అవతల యువతలు అంటారు కదా, మా ఊరికి అయితే పేరు వచ్చింది. చాలా పెదారకట్ల చిన్నబోయిన నరసమ్మ వెంకటేశ్వర్లు ఒక సినిమా చేసిండ్రు. అప్పుడు ఎగతాలు చేసిన, ఇప్పుడు వాళ్ళే ఊరికి పేరు వచ్చింది. పలాని పెదారకట్ల అంటే ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తారు మాకు. ఇప్పుడు చాలా మంది అప్పుడు మాత్రం అందరు ఎగతాలు చేసిండ్రు. ఇప్పుడు మాత్రం పెదారకట్లో మన ఏరియాలో సినిమా చేస్తున్నారంటే చాలా గరా. ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు, వాళ్ళంత పట్టుదల అని హోటల్ కాడికి వచ్చే వాళ్ళందరూ అడగకుండా పోయలే. అప్పుడు హోటల్ కాడికి వచ్చే వాళ్ళందరూ నీకెందుకు అమ్మ ఎచ్చులు పడ్డవని అన్నారు. ఇప్పుడు హోటల్ కాడికి వచ్చే వాళ్ళందరూ ఇంటర్లు పోతుండే వరకు, ఇప్పుడు హోటల్ కాడికి వచ్చే వాళ్ళందరూ ఫోటోలు దిగటం, నువ్వు చేసినావంటే చాలా ఇదమ్మా అనేది అందరు సెకండ్ దిగిపోతారు. నేనేం చేసినాలే అంటే, లేదమ్మా మాకు చాలా గరాంగా ఉంది ఇప్పుడు నువ్వు చేసినావంటే అని చెప్పి ఇప్పుడు అందరూ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం మళ్ళీ బాగానే. కాబట్టి చేసా. చదివించేది ఏం లేదు. మా అయ్యవారి కొడుకు జాబ్ వస్తే చేయలేక భయపడి చచ్చిపోయాను. ఉరేసుకోండి, భయపడకూడదు. పోతావంటే ఒక నాకు కూడా భయమే. ఆమె నిబ్రంతో నువ్వు ఈ గోడ ఈ ఇనిచి కింద మనం దోగుతాం, అంత నిబ్రంగా చదువుతామా చెప్పిందే జరుగుద్ది. ఇప్పుడు ఉద్యోగం జాబ్ చేయాలన్నా చదువుకునేటప్పుడు కూడా మనం పేస్ అవ్వలేదని భయపడినా అది రాదు. ఇంకోసారి రాయి. నా కొడుకు చిన్న కొడుకు ఎందుకంటే తర్వాత ప్రైవేట్ స్కూల్లో, అదే మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి 10 దాకా. 10 నుంచి మళ్ళీ కాలేజీ, అది గవర్నమెంట్దే, కాలేజీ లేదు గవర్నమెంట్ స్కూల్ దాంట్లోనే. మళ్ళీ అక్కడ నెల్లూరు, అది నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ చేయాలి. మహారాజు 10,000 గడుచుకొని జాబ్ వచ్చిన దాకా ట్రైనింగ్ ఇచ్చేది. బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఇప్పుడు చేరాడు. ₹10 ఖర్చు లేదు, ఒకటే సొక్క ఒకటే బాడన్నట్టు చేస్తారు అనమాట. అట్లా మనం అక్కడ చెయ్యాలి అనుకుంటే ఆ పట్టుదల ఖచ్చితంగా మనం పట్టినమంటే ఏదైనా సాధించచ్చు. మాకు ఇప్పుడు తెలిసింది. మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. అసలు ఇంకా మాటలు లేవు, ఇవన్నీ ఓన్లీ రిజల్ట్ అంతే. May 15th సినిమా అంతే కదా. మే నెల 15వ తారీఖున రిలీజ్ చేయాలి. మా ఊరి కనిగిరి హాల్లో, శ్రీనివాస్ హాల్లో వేయాలి. మా ఫ్రెండ్లు కదా అప్పుడు మాకు సావాసగతులు, నా తోటి ఉన్నోళ్ళు కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది మా పెదమ్మలు పోయినారు. నా తోటి వాళ్ళందరినీ తీసుకుపోయి నాతోటి వాళ్ళతోటి కూర్చొని అందరం సినిమా చూడాలి. నా కోరిక అదే. వాళ్ళు ఇప్పుడు అంటారు ఫోన్ చేసి, అప్పుడేదో సినిమా చేస్తుంది ఇది ఆడ చేస్తుంది అనుకున్నాము, సినిమోళ్ళు వాళ్ళు ఉంటారు కదా అంటారు. చెయ్యాలని చేశానే, ఏ రోజు పట్టుదల చేశాను, రేపు మాత్రం అందరం అదే సినిమాలో పోయి చూడాలి. అప్పుడు ₹2 టికెట్కి పోయినాము. రూపాయికి పోను, మాకు డబ్బులు లేవు. ₹10 టికెట్కి పోయాం. నేలను కూర్చొని పెట్టాడు, నేలన బెమ్మంగా జీవించారు. మెడలు ఎత్తి మెడకాయలు నొప్పులు పుట్టినాయి మాకు. ఇప్పుడు వాళ్ళనే తీసుకొచ్చి అదే హాల్లో కూర్చోబెట్టి సినిమా చూపిస్తాను. ఇప్పుడు ఒకటమ్మా నా క్వశ్చన్ ఏంటంటే, మీరున్నప్పుడు జనరేషన్ లో చాలా సినిమాలు చూసారని చెప్తున్నారు అప్పట్లో. ఇప్పుడున్న జనరేషన్ సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చూసిన సినిమాల మీద. ఇప్పుడు చూసిన సినిమాలు నాకు నచ్చవు. అప్పుడు సినిమాలే నచ్చవు. ఇప్పుడు అన్ని అవి బాగుండవు. అప్పుడు ఏంటంటే బెమ్మంగారి జీవిత చరిత్ర, మన జీవిత చరిత్రే. పొట్టేలు పున్నమ్మది కూడా పొట్టేళ్ళని పట్టుకుని అసలు ఆమె ఎట్లా చేస్తుంది, అది మన చరిత్రే. మళ్ళీ మా పుట్టింటికి రా చెల్లి కూడా అంతా మనదే. ఆమె పెట్టడం, చేయటం, ఇసిరే చాలా కష్టం చూడు. అసలు ఆమెను అనుకుంటేనే ఏడుపొచ్చుద్ది. ఆమె సినిమా చూస్తే నేను పోయి ఏడుతా. అట్టాటి కష్టం సినిమా ఇప్పుడైనా చూస్తా నేను. ఇట్టాటి సినిమాలు నాకు చూడబుద్ది కదా. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు, ఓదెల సినిమా శివసత్తుల మీదనే ఉంటది. బలగం సినిమా చూసావా?
బలగం సినిమా చూసా. ఆ, ఆ సినిమా చూసి ఏడుస్తా నేను. ఆ. సో ఈ జనరేషన్ లో కూడా మీ తగ్గట్టు సినిమాలు తీస్తున్నారుగా. అలాంటివి మరిన్ని సినిమాలు మీరు కూడా ట్రై చేయాలి. మరిన్ని ఇంకా డబ్బులు లేవుగా. ఈ సినిమాకి మరిన్ని వస్తే నేను మోషన్ వస్తే చేస్తా. నా మోషన్ రాకపోయినా అనుకో నేను ఆ వాటలు పని చేసుకుంటా. నాకు ఇంకొద్దు సినిమా తర్వాత మీ హోటల్ కి లైన్ కడతారు కదా అందరూ. అంతే. మళ్ళీ ఆడ అక్కడ రూపాయి సంపాదించుకొని అక్కడ 10 10 మంది ఊ పెడతా. ఇప్పుడు కూడా పొన్నాం. ఇంకా మేము చేసి అయిపోయింది మాకు. ఇంకా 10 మందికి సినిమా అన్నం పెడతాం. మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. 50 సంవత్సరాలకి నేను చిన్నప్పుడు అనుకున్న కోరిక 50 సంవత్సరాలకి తెచ్చి గట్టెక్కించుకున్న కొండలాగా ఎక్కిచ్చా. ఇంకా నాకు సినిమా వద్దు ఏమొద్దు. ఇంతవరకు సినిమా చాలు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారన్న ఆడియన్స్ కి సినిమా నుంచి? సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్తానండి. ఆ మాతంగులు యొక్క వాళ్ళు ఎలా మోల్డ్ చేసి పక్కన దించారో చెప్తాను. ఈ మాతంగులు ఏంటంటే కొంచెం తక్కువ చదివించిన కొంతమంది అమ్మాయిలు, చిన్నపిల్లల్ని ఊర్లో ఎవడో ఒకటి కండేసిన అమ్మాయిని అండ్ వాళ్ళ మీద రోజు చేయకుండా, డెలిబరేషన్ చేయకుండా, బలవత్కరణ చేయకుండా దేవుడు అనే ఒక మూఢనమ్మకంతో, ఆ దురాచారాలతో, ఆచారాలతోటి ఆ అమ్మాయిని చిల్లగా తీసుకొచ్చేసి ఫస్ట్ దేవతగా చేస్తారు. మన మెయిన్ థీమ్ అది. దేవత అంటే అమ్మోరు దేవతలుగా మన అల్లమ్మ దగ్గర చేస్తారు. దేవత చేసిన తర్వాత సెకండ్ డే మార్నింగ్ ఆ అమ్మాయిని ఆ ఊర్లో పూజారి ఎవరైతే ఊళ్ళో పూజారి ఉంటాడో అతను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ నైట్ అనేది చేసుకోవాలి, సాంప్రదాయం అది. ఆ ఫస్ట్ నైట్ అప్పుడు అతను ఆ అమ్మాయిని కన్వే చేసే విధానం, చిన్నపిల్ల ఈ అమ్మాయి వయసు ఒక 16-17 సంవత్సరాలు వయసు ఉంటే అతని వయసు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయిని కన్వే చేసి నువ్వు పార్వతివి నేను శివుణ్ణి అని కన్వే చేసి ఆ అమ్మాయిని ఎలా తను లొంగ తీసుకుంటాడు. లొంగ తీసుకున్న తర్వాత ఒక్కరోజు మాత్రమే, ఆ నైట్ అయిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత ఆడ బయటకు వచ్చేస్తాడు. ఆ అమ్మాయి లేచి ఆడే మూడు అనుకున్న అమ్మాయి కత్తుందో నమ్మి మోసుకున్న అమ్మాయిని నువ్వు నా భర్తని అడిగితే నువ్వు నా పిల్లని వెంటనే చెప్పి తాళ్ళు దించేసి వేరే వాళ్ళకి అప్పచెప్తాడు ఊళ్ళో వాళ్ళకి. ఇది ఖచ్చితంగా మన సినిమాలో అదొక ఇంపార్టెంట్ సినిమా. అంటే ఈ అమ్మాయి కదా, అందరు అమ్మాయిలు అలాగే చేస్తారు. వాళ్ళు ఇయర్లీ ఒక అమ్మాయిని అలా చేస్తారు. ఇది ఒకటి చెప్పాలి. ఓకే, ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. పక్కాగా బలం అన్నారు కదా, అలాంటి సెంటిమెంట్ ఎమోషన్ ఖచ్చితంగా అవుతుంది. సేమ్ టైము హర్రర్ ఉంటుంది, రివెంజ్, అది దాంట్లో ఖచ్చితంగా భయపడతారు. అదైతే పక్క. ఓకే, సో నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొడుతుంది ఏంటంటే నరసమ్మ వెంకటేశ్వర్లు గొర్రెల కాపరి సినిమా తీశారు అని ఒక చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. లైఫ్ స్టోరీ వింటుంటే ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకైతే. సో మీరు మరిన్ని సినిమాలు తీయాలి, ఈ సినిమా ఇట్టు కొట్టాలి, మీ హోటల్కి అందరు లైన్ కట్టాలనేసి కోరుకుంటున్నా. మీరు అన్నారు కదా చుట్టాలు విలేజ్ వాళ్ళు ఏతాలు చేస్తారనేసి, వాళ్ళే మీతో ఫోటో దిగాలనేసి గట్టిగా కోరుకుంటున్నాం మా స్టూడియో ద్వారా. సో మేము మాకు తోచినంత వరకు మీకు ప్రమోషన్ లాగా యూజ్ చేస్తాం, అంటే సపోర్ట్ చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే మీదే మాకు ఇన్స్పిరేషన్ స్టోరీ. మెయిన్ ఇంటర్వ్యూకి పిలవడానికి మిమ్మల్ని చూసే పిలిచాము. ఎందుకంటే గొర్రెల కాపరి గారు సినిమా తీశారు, ఒక రైతు ఒక సినిమా తీశారు. సో మనలో ఒక మనిషి సినిమా తీశారని స్టూడియోకి పిలవడం జరిగింది ఈరోజు. సో మా స్టూడియో నుంచి కాదు, పక్క స్టూడియో నుంచి సపోర్ట్ అయితే ఇస్తారు మాకు తోచినంత. సో ఇండస్ట్రీ నుంచి కూడా మీకు సపోర్ట్ రావాలనేసి గట్టిగా కోరుకుంటున్నా, ప్రమోషన్ గట్టిగా చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా ఇంకేమని చెప్తారా మరి? మీరు అందరూ కూడా మా హోటల్కి వచ్చి అందరూ ఒకసారి అందరం కూర్చొని శుభ్రంగా భోజనం చేద్దామని నేను మరీ కోరుకుంటా ఉన్నా. హైదరాబాద్ లో కూడా మీ హోటల్ ఓపెన్ చేయాలనేసి కూడా కోరుకుంటున్నా. ఇక్కడ చేయలేము, తలుచుకుంటే అరే 40-50 లక్షలు పెట్టి సినిమా తీసినావు, ఇక్కడ హోటల్ పెట్టలేవా? ఇక్కడ ఏంటంటే డబ్బులు కాదు, ఇక్కడ మనకు ఏరియా తెలియదు కదా, ఎవరు మనకు తెలియనప్పుడు హోటల్ పెట్టినాక ఒక 5-6 నెలలు అయినా గానీ ఉచితంగా చేయాలి. చెప్పలేము, ఏదో ఒక హీరో చూసి అరే హోటల్ పెట్టిస్తుందా అంటే సరే అట్లా అంటే సాధ్యం. కట్టెల మీద వండుతారు, గ్యాస్ అసలు వాడొద్దు. కట్టెల మీద పోయి కాబట్టి కట్టెలు పోయి తర్వాత రాగి సంగటి, సొద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు అవి ఇక్కడ మనకి అల్లం. అక్కడ ఊరు వాతావరణం అంటే మంచి నాటుకోడి, దెబ్బల మీద కోళ్ళు అంటాయి, ఒరిజినల్ నాటుకోళ్ళు అంటే మంచి ఫుడ్ ఉంటుంది. అది అక్కడే వరకు అవుతుంది. ఇక్కడ అంటే కొద్దిగా కష్టమైంది, కట్టెలో పెట్టి చేయలేము. కట్టెలు అక్కడ నాకు గ్యాస్ వంట రాదు కూడా బాగా. సో ఇప్పుడు చూసారుగా కుమారాంటి ఎంత ఫేమస్ అయింది, ఆమె కూడా ఇక్కడ కర్రీస్ పెట్టుకొని, మీరు కూడా అట్లా కావాలని కోరుకుంటున్నాం. అందుకని కట్టెల పొయ్యి మీద తలకాయ కోసం మటన్, బోటి, నాటుకోడి, చికెన్ మొత్తం సగలం చేస్తా. రొట్టెలు, నరసమ్మ హోటల్ అని పెట్టేసి సాయి నరసమ్మ హోటల్, వాటి పేరు కూడా నా పేరే, సాయి నరసమ్మ హోటల్ పెట్టుకున్నా. సినిమా పేరుతోటి స్పిరిట్ నరసమ్మ హోటల్ వస్తున్నాయి. ఓకే, బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు ఆల్రెడీ.
ఆ, అల్లం ప్యాకెట్ తీసుకుపోతాం అట్లా ఏం తీసుకుపోతా ఆ పక్కన ఒక తీసి ఆ, కళ్ళు పోయాల్సిందే. నూనె ప్యాకెట్ ఒక్కటే కోసేది, ఇంకే ప్యాకెట్ పెట్టడం లేదు. ఆ, కొట్లో వస్తువులన్నీ ఏం చేయడం లేదు, ఎన్ని రోడ్లు ధనియాల పొడి దంచి అత్త కూరలు ఆ, తిని అంటారు. పిల్లలు మీలాగా వచ్చిన వాళ్ళు వండించుకొని వస్తారు కదా, వాళ్ళు అంటారు పెద్దామా మేము ఎన్నెన్నో వేసి వండుతాము, మేము అసలు నీ వంట ఎట్ట వండుతామని చూడాలని నిలబడి అక్కడే పొయ్యి దగ్గర నిలబడి చేతరి పోయింది కదా. ఉమ్, చూస్తే అయితే మీ ముందు ఏం వేసినాయా చెప్పంటే ఏమేలా పెద్దామా అసలు తింటుంటే అమృతంగా ఉంటది, ఏం వేయకుండా ఎట చేస్తావా అంటారు నన్ను వాళ్ళు. ఉమ్, నేను అన్నా అంతేనయ్యా అంటే వాళ్ళు అంటారు పెద్దామ వంటలేదు ఆ చెయ్యి వంట అట్ట అంటారు వాళ్ళు. అనేది అందరూ వండించుకొని పోతారు తెచ్చుకొని. ఓకే. మీ మాటలు వింటుంటే ముచ్చటగా అనిపిస్తుంది, చెప్పినా కొద్ది వినాలనిపిస్తుంది, ఇక టైం లేదు ఇక్కడ. సో మీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, అమ్మవారి ఆశీర్వాదంతో మంచి కలెక్షన్స్ రావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నా. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్. మంచిది. అందరి సెలవు అయితే అందరూ బాగా చూడండి. అందరూ కూడా అందరం సిరీస్ ఈజ్ చూద్దాం. నాట్ వన్ అందరూ కూడా చూడాలని మరీ మరీ కోరుకుంటా ఉన్నా. నేనైతే నేను ఇంకా 10 మందికి తెలియాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఆల్మోస్ట్ తెలిసి ఇంకా థ్యాంక్ యూ.